చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో పేదల ఇళ్లను కూల్చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు డిమాండ్ చేశారు. గురువారం శాంతిపురం మండలం మట్టం పంచాయతీ సందూరు గ్రామం దళితులు బీసీలు గత 20 సంవత్సరాలుగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారికి పునరావాసం కల్పించాలి. సాక్షాత్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలా పేదలపై ఇటువంటి దాడులు జరగడం ఎంతవరకు సమంజసమని శాంతిపురం మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో శ్రీ చందు మాట్లాడారు. వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది అక్కడ చేరుకుని ఖచ్చితంగా సంతూరు గ్రామ ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బహుజన నాయకులు గోవిందప్ప, జిల్లా అధ్యక్షులు బుర్రా సతీష్, ఉపాధ్యక్షులు కుమార్, గిన్నెల మనోహర్ రెడ్డి, లారా గణేష్, భాస్కర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు మరియు దౌర్జన్యాలకు తావు లేకుండా పరిపాలన కొనసాగుతుందని మేము ఆశించాం. ఆ రకంగానే ఓట్లు కూడా వేశాం. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమి అంటే అదేమో పెద్దలకు ఓ రకంగాను, ఉన్నోళ్ళకు ఓ రకంగాను, అగ్రవర్ణాలకు ఓ రకంగాను, పేదలకు ఓ రకంగాను హక్కులు ఉండవు. ఏదన్నా పోరంబోకు స్థలాలుంటే ప్రభుత్వమే, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ, ప్రభుత్వ చట్టం కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ ఏం చెప్తాదంటే ఎక్కడన్నా పేదోళ్లకు ఇండ్లు స్థలాలు ఇచ్చి వాళ్ళకు నివాసం కల్పించడానికి ఆ స్థలాలు ఉపయోగించుకోవాలని ఉంటుంది తప్ప వేరే రకంగా కట్టబెట్టడానికి వేరే వాళ్ళకు ఉండదు. కానీ ఇక్కడ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మఠం పంచాయతీ సంతూరు గ్రామంలో దాదాపు చెరువు పొరంపోకు స్థలంలో అక్కడ నివాసం ఏర్పరచుకొని దాదాపుగా 25 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఏర్పరచుకొని కరెంటు బిల్లులు కడుతూ పంచాయతీ వాటర్ వాడుకుంటూ అన్ని సౌకర్యాలు పొందుతూ ప్రభుత్వానికి కూడా పన్నులు కూడా కడుతూ అక్కడ నివాసం ఉన్నటువంటి నా ఎస్సీ కుటుంబాలు, బీసీ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటే హుటాహుటిన 2 దఫాలుగా వాళ్ళకు ఒక నోటీసులు జారీ చేసి మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వెళ్ళి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేసి అంటున్నారని మొరపెట్టుకుంటే కలెక్టర్ గారు కాస్త సమయం ఇచ్చి దీని మీద ఆలోచిద్దామంటే మళ్ళీ వెంటనే కలెక్టర్ గారు చెప్పిన దాఖలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఒక 10 రోజుల్లోనే, వారం రోజుల్లోపే హుటాహుటిన ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పోలీసు పహారా కాసి అందరినీ బయటకి ఈడ్చి దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి అక్కడ ఆ ఇళ్లను నేలమట్టం చేశారు. ఇది ఎంతవరకు ఇది ఆటవిక చర్యలుగా మేము భావిస్తున్నాం. ఇది ప్రభుత్వ భూమి, ఇదేమే పెత్తందారుల భూమో ఒంగోరు భూమో మా వాళ్ళు ఆక్రమించుకోలేదు. ఆ ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ఏమన్నా వేల ఎకరాల భూస్వాములు ఏమన్నా వచ్చి ఇల్లు కట్టుకున్నారా? సెంటు అరసెంటు స్థలం లేని వాళ్ళు వచ్చాడు ఇల్లు కట్టుకున్నారు. మా వాళ్ళకి ఏమన్నా ఎకరాలు ఏమన్నా పక్కన స్థలాలు ఉన్నాయా? చనిపోతే పంపించేస్తాము. నెక్స్ట్ మీ స్థలాలు కానీ అధ్యక్ష సార్ ఇంకా చెప్పారు 2 రకాలు ఉన్నాయి. అదే అనాధీనమైన ఖాళీ చేసే ప్రసక్తి లేదు. ఇది గుంటపురం రోజు, బాగుపురం రోజు, చెరువుపురం రోజు కాబట్టి మనం రూల్ ప్రకారం ఫాలో అయినాం. మీరు ఆ లిస్ట్ ఇవ్వండి. మీ పట్టణ భూముల్లో కూడా చర్చ వేయడం కాదు. కూడా చేస్తారు కదా, పద్ధతి కాదు కదా. డైరెక్ట్కి వచ్చి మనం మాట్లాడతారు. ఎందుకు వచ్చేది సార్ వేరే వాళ్ళు చూసేదాన్ని కూడా వేరే విధంగా మాట్లాడేది. నేను వాళ్ళు మాట్లాడాలి.